తమిళగా వెట్రి కలగం అని చెప్పేసి విజయ్. తమిళంలో రజనీకాంత్ గారి తర్వాత ఆ రేంజ్ లో స్టార్డమ్ సంపాదించినది విజయ్. ఆ విజయ్ ఇప్పుడేంటి, అవినీతిని అంతమొందించడానికి ఒక రాజకీయ పార్టీ అవసరం అనేది ఉంది. వస్తున్న పార్టీకి సంబంధించి పేరు ముందు ఇప్పుడు వెల్లడిస్తున్నా. తమిళగా వెట్రి కలగం. తమిళగ అంటే తమిళనాడు అన్నట్టు, తమిళ ప్రాంతం అన్నట్టు, అంటే అది ఒక రాజ్యం అనుకోండి. సో తమిళ ప్రాంతం అన్నట్టు. వెట్రి అంటే సక్సెస్ ఆర్ వెట్రి, ఓకేనా. కలగం అంటే క్లబ్ ఆర్ పార్టీ అన్నట్టు. ఓ రకంగా తమిళంలో విజయానికి సంబంధించి నా పార్టీ అన్నట్టుగా అనుకోవచ్చు. సో మంచి పేరే పెట్టుకున్నాను. పార్టీ పేరులోనే విజయం కనిపిస్తా ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అయితే తను చాలా క్లారిటీతో ఉన్నాడు. పార్టీ సింబల్ ఏంటి, మా పార్టీ విధి విధానాలు ఏంటి, మేనిఫెస్టో అన్ని కూడా పెడతాం. అయితే రేపు 2024లో లోక్సభ ఎన్నికల్లో మేము పోటీ చేయం. మా టార్గెట్ 2026 అసెంబ్లీ ఎన్నిక, మేము అప్పుడు పోటీ చేస్తామన్న. తమిళనాడులో నిజంగా వ్యాక్యూమ్ ఉంది. ఇప్పుడు స్టాలిన్ తప్ప మిగతా ఎవరు అక్కడ కనిపించట్లే అంతగా ఇదిగా ఉన్నోళ్ళు. అన్నాడీఎంకే మొక్క చెక్కలు అయిపోతుంది అండ్ బీజేపీ పాతుకోవాలని చూస్తా ఉంది. డిఎంకే పార్టీ స్టాలిన్ పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా తమిళనాడులో రాజకీయంగా బలం చూపించాలంటే సినిమా వల్ల అది కూడా స్టార్ హీరో కనుక అయితే సూపర్ అన్నమాట. అది విజయ్ కాబట్టి ఐఎమ్ షూర్ దుమ్ము లేపేస్తాడు.